హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఆంధ్ర ఒకే పెడదామని ఆలోచనతో గోంగూర చక్కగా ఈ విధంగా చెట్లు కోసుకొచ్చామండి. చక్కగా దీన్ని కోసేసి చక్కగా శుభ్రంగా నీట్గా శుభ్రంగా బాగు చేసుకొని కడిగి ఆరబెట్టిన తర్వాత మనం గోంగూర చట్నీ పెట్టేసుకుందామండి. ఇదిగోండి చక్కగా గోంగూర ఈ విధంగా కోసేసానండి. దీన్ని చక్కగా ముందు కట్ చేసుకున్నాను కొద్దిగా. ఇలా కోసుకుంటేనండి మనం వేపుకోవటానికైనా బాగుంటుందంటండి. మొన్న నల్లూరు పిన్ని గారు చెప్పారండి. కోసే చక్కగా కడిగేసుకున్నాం అనుకోండి. కడిగేసుకుని ఆరబెట్టుకుంటే సాయంత్రం చక్కగా మనం గోంగూర ఉరగా పెట్టుకోవచ్చండి. ఇది కూడా చక్కగా గోంగూర ఈ విధంగా శుభ్రంగా కోసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కడుక్కుందాం శుభ్రంగా. ఈ ఆకుల మీద ఈ మట్టి దుమ్ము పురుగు అట్లాంటివి ఉంటాయి కానీ నన్ను ఏరేసామండి. ఏరేసాక చక్కగా నీట్గా కడుక్కుంటే బాగుంటుంది ఆలోచనతో చక్కగా ఇంత వేసేస్తున్నాను. అంతే వేపుకోవటానికి కూడా బాగుంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళు అయితే జల్లి బుట్టలు వేసేవాళ్ళు అండి. ఇప్పుడు పెద్దలకి నీళ్ళు శుభ్రంగా ఇట్లా కడుక్కుంటే దుమ్ము లేకుండా మొత్తం దుమ్ము అంతా వెళ్ళిపోద్దండి. దీని చక్కగా దులుపుకొని బెజ్జల గిన్నె వేసుకుందాం. మొత్తంగా చక్కగా ఆరిపోతే సాయంత్రానికి వేపుకుండా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం చక్కగా గోంగూరకు కావాల్సిన మిరపకాయలు కూడా తెప్పించానండి. తెల్లసన్నాలు తీసుకొచ్చారండి చక్కట్లో. చక్కగా స్టోర్లో చేసి ఉన్నాయి కదా కాయలు కదండి. చక్కగా భలే ఎర్రగా బాగున్నాయి. కొత్త కాయలు ఉన్నట్టే ఉండదు చూడండి. చక్కగా తోడలు తీసేసుకొని కొంచెం సెగ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా చట్నీ మిక్సీ బట్టలు చక్కగా పొడి కర్రలాగా వస్తుందండి. అందుకని తోడలు తీస్తానండి. గోంగూర చట్నీ కావాల్సిన చింతపండు అండి. ఈ చింతపండు చక్కగా కొంచెం కడిగేసేసుకొని చిన్నగా నానిన తర్వాత ఉడకబెట్టేసుకుందామండి. ఇదిగోండి కడిగేసి ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేస్తాను. చిన్నగా ఉడుకుతూ ఉంటుందండి. ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర చక్కగా వాడిపోయి చక్కగా మంచిగా తయారని చూస్తారా. చక్క పొడిలాడుతూ ఉంది. దీని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకుందామండి. గుజ్జుగా అయ్యేటట్టు వేపుదామండి. కాసిన ధనియాలు జీలకర్ర కొంచెం ఎండలో పెట్టానండి. నేను ఒక్కరో సెగ చేసుకోవాలండి. మిరపకాయలు చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకొని వెరగా వేపుకుంటున్నానండి. గొట్టు వీడియో మాట్లాడకుండా దోరగా వేసుకుందామండి. చట్నీ కాసి వెల్లిపాయలు సరిపడంత గల్లుప్పు సరిపడ పసుపు గోంగూర కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా వేపుకుంటున్నానండి. చక్కగా దీన్ని కొద్దిగా నూనె వేసుకున్నాక చక్కగా మంచిగా మెత్తగా మాకు పెట్టాలండి. ఈ పవర్కే గొంత సరిగ్గా రావట్లేదు. ఇది కూడా చక్కగా కారం మిరపకాయలు వేగిన తర్వాత మిరపకాయలు గల్లుప్పు పసుపు వేసి ముందుగా పట్టేసిందండి. తర్వాత ఎల్లిపాయలు పట్టింది. మొత్తంగా కలిపేసి పట్టి రెడీ ఉంచిందండి పాప. ఇదిగోండి ఈ విధంగా చక్కగా మొత్తాన్ని గోంగూర కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా వేపేసుకున్నామండి. మొత్తాన్ని కలిపి ఈ విధంగా మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఉప్పు చూసుకొని కొద్ది నూనె పోసుకొని కాసేపు నానించుకున్నాం అనుకోండి. ఊర వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా 1 కేజీ 1/2 కేజీ నూనె తెచ్చుకొని పోసుకున్నాం అనుకోండి. కమ్మగా చక్కగా గోంగూర ఊరగా రెడీ అయిపోతుంది. మొత్తం ఇది కలిసిపోవాలండి. మిరపకాయలు కొట్టిన అంత కారం చింతపండు గుజ్జు వెన్నెల కలవాలండి. కలిస్తే బాగుంటుందండి. అసలు గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అండి. చక్కగా ఈ విధంగా కలిసిపోయిందండి. మంచిగా వెల్లిపాయలు కూడా సరిపడా వేసుకున్నామండి. ఇది కొంచెం చక్కగా పొద్దున కలిపి రెడీగా ఉంచుకున్నా కదండి. చక్కకి మెత్తగా అన్నీ కలిపి మంచిగా అయిందండి. ఇది నిల్వ పచ్చడి కాదు కదండి. ఇది పప్పులు వేసుకుంటే మెత్తబడిపోద్దండి. అందుకని చెప్పి నూనె కాసేసి ఇందులో పోస్తున్నానండి. చక్కగా 10 రోజుల పాటు మనకి ఇంట్లో క్యారేజీకి మనం తింటాకంటే చక్కగా బాగుంటుందండి. ఎంత నూనె పోసుకున్నా లాగుతుంది ఏంటంటే పీల్ చేసుకుంటుంది. మరి నాలుగుంటే పప్పులు కింద ఉండి మెత్తగుంటే తినబుద్ది కదండి చట్నీ.
అదే మామూలు పచ్చడి అనుకోండి చక్క ఉల్లిపాయ ముక్కలు తాలింపులు కరివేపాకు ఎండుమిరగాయలు జీలకర్ర అన్నీ వేసుకుంటామండి. ఇదిగోండి చక్కగా ఇట్లా కలుపుకున్నాం కదండి. మనం వేసుకునేటప్పుడు అన్నంలో కొద్దిగా చట్నీ ఒక గిన్నె వేసుకొని చక్కగా ఉల్లిపాయ ఉడుకోసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అందులో కలుపుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి. చక్కగా ఎక్కడ కనుకున్నా అసలు ఒక్క మెతుకు కూడా అన్నం ఉంచుకొని తినేస్తామండి. అంత బాగుంటుందండి గోంగూర చట్నీ. నేనైతే గోంగూర చట్నీ చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నానండి. నేను తయారు చేసే విధానం మీకు నచ్చిన, నేను చెప్పే విధానం మీకు నచ్చిన నాకు ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.